పూజుడా అనుదినము నీ సేవనే చేతునయ్యా అనుదినము నీ సేవనే చేతునయ్యా నీ నామమున్ స్తుతింతును నిఖిలలోక పూజుడా నీ నామమున్ స్తుతింతును నిఖిలలోక పూజుడా హల్లెలూయా. కరుణామయా నీ రుధిరామృతధారలలో నన్ను కడిగినావయ్యా నీ ప్రేమ గీతం వినిపించెనాలో ఆశించినాను నీ చేరువా నీ ప్రేమ గీతం వినిపించెనాలో ఆశించినాను నీ చేరువా కరుణించినావా పాషాణ హృదయం నీ సిల్వ ప్రేమతో కరిగించినావా పాషాణ హృదయం నీ సిల్వ ప్రేమతో కలుషాలు బాపి కృపలెన్నో చూపి దరిచేచినావా ప్రభో కలుషాలు బాపి కృపలెన్నో చూపి దరిచేచినావా ప్రభో నీ ప్రేమ గీతం వినిపించెనాలో ఆశించినాను నీ చేరువా నీ ప్రేమ గీతం వినిపించెనాలో నా జీవితాన ఈ లోకాన నీవేగా నా సర్వము నా జీవితాన ఈ లోకాన నీవేగా నా సర్వము నీ చేయి చాచి నీ ప్రేమ చూపి దరిచేచినావా ప్రభో నీ చేయి చాచి నీ ప్రేమ చూపి దరిచేచినావా ప్రభో నీ ప్రేమ గీతం వినిపించెనాలో ఆశించినాను నీ చేరువా
తలచి నీ జాలి చూచి నే జాగు చేయను. ఆ నీ మేలు తలచి నీ జాలి చూచి నే జాగు చేయను. నిన్ను చేరినాను కరుణించు స్వామి నీ సేవలో ప్రభో. నిన్ను చేరినాను కరుణించు స్వామి నీ సేవలో ప్రభో. నీ ప్రేమ గీతం వినిపించెనాలో ఆశించినాను నీ చేరువా. నీ ప్రేమ గీతం వినిపించెనాలో. హల్లెలూయా. నీ పేరున్నదా దేవుని సముఖ జీవక వేళలో, దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవక వేళలో జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములను అర్పించిన, జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములను అర్పించిన హత సాక్షుల కవిలలోనా, హత సాక్షుల కవిలలోనా నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవక వేళలో ఆకాశమండలములో తిరిగడి అంధకార శక్తులను గెలిచిన, ఆకాశమండలములో తిరిగడి అంధకార శక్తులను గెలిచిన విజయ వీరుల కవిలలోనా, విజయ
జయవీరుల కవిలలోనా నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సన్నిధి మహిమాదననిధి, దాతను వేడి వరములు పొందిన. దేవుని సన్నిధి మహిమాదననిధి, దాతను వేడి వరములు పొందిన. ప్రార్థన వీరుల కవిలలోనా, ప్రార్థన వీరుల కవిలలోనా నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల ఘలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం.
జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు ఆదరణ కలిగించే పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎంతవరకు పాటలు పాడి ప్రభు నామని మహింపరిచాం. ఈ సమయంలో కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు చేద్దాం. మొట్టమొదటిగా దేశం కొరకు, దేశంలో ఉండే అధికారులు, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీ కొందనాలు, స్తుతులు 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 స్తుతులు. స్తోత్రం 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 నాయనా. అయా, మా దేశం నుండి అధికారులు, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. రాజకీయ నాయకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, వారికి మంచి ఆరోగ్యమునివ్వండి, క్షేమమునివ్వండి, సమాధానమునివ్వండి ప్రభా, నెమ్మదినివ్వండి. అయ్యా, ఈ దేశమును ఏ విధంగా పరిపాలించాలో అయా నాయకులకు ప్రభా విశేషమైన జ్ఞానాన్ని ఇవ్వండి, తెలివినివ్వండి ప్రభా. అధికారులు ప్రభా ఏ విధంగా పరిపాలన చేయాలో అయ్యా, ఇదిగో ప్రభా పేదవారికి ఏ విధమైన న్యాయం చేయాలో మీరు తోడుగా ఉండి ప్రభా ఆ విధమైన న్యాయం చేయడానికి మీరు సహాయం చేయండి. అదేవిధంగా నాయన మిలిటరీ వారు, ఎయిర్ ఫోర్స్, నేవీ వారు నాయన దేశ రక్షణ కొరకు నాయన ఇదిగో ప్రభా కుటుంబాన్ని వదిలి అయ్యా ఇదిగో ప్రభా గ్రామాన్ని వదిలి నాయన దేశం గాని దేశంలో అయ్యా ఇదిగో ప్రభా మంచులో నాయన ఇదిగో ప్రభా ఆయన ఉంటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి చక్కగా నాయన. అయ్యా ఇదిగో ప్రభా వారికి మంచి ఆరోగ్యమును అయ్యా ఇదిగో ప్రభా సమయోచితమైన జ్ఞానాన్ని తెలివినివ్వండి ప్రభా. నీ రక్తంతో నింపండి, అభిషేకించండి, నీ కృపతో నింపి నీ ఆత్మతో నాయన ఇది బలపరిచి నాయన మా దేశంలో అధికారులు, రాజకీయ నాయకులందరినీ నీ రెక్కల కింద దాచుకొని ప్రభా మంచిగా పరిపాలన చేయడానికి కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చేసిన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రెండవదిగా దైవజనుల కొరకు ప్రార్థన చేద్దాం. దైవ సేవకుల పరిచర్యలు, మందిర నిర్మాణాలు జరగాలి, యవన సేవకులు లెగవాలి, సేవకుల మీద జరుగుతున్న అగత్యాలు, మొత్తోన్మాద దాడులు ఆగిపోవాలని ప్రార్థన చేద్దాం. దైవ సేవకుల పరిచర్యలు, మందిర నిర్మాణాలు, యవన సేవకులు లెగవాలి, సేవకుల మీద జరుగుతున్న అగత్యాలు, మతోన్మాద దాడులు ఆగిపోవాలి. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నా తండ్రి అయా ఈ మొదటి శుక్రవారం నా తండ్రి అయా తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చుకొని నా తండ్రి నీ సన్నిధికి నువ్వు తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. పాటల ద్వారా నిన్ను మహిమపరిచామయ్యా. విజ్ఞాపనలో నువ్వు తోడుగా ఉండు నా తండ్రి అయా. ఏ సమస్యల కొరకు మేము ప్రార్థిస్తున్నామో మాకంటే నువ్వు ముందు ఎరిగిన దేవుడు ప్రవ్వా. అయా ఈ ఉపవాసంలో నీ శక్తిని నా తండ్రి నువ్వు విడుదల చేయయ్యా. ప్రతి కార్యమును సఫలపరుచు నా తండ్రి. ఈ ఉపవాస ప్రార్థన వ్యర్థంగా పోవద్దయ్యా. అనేకులకు దీవెనకరంగా మార్చబడుటకు నీ కృపను నువ్వు సహాయం వచ్చే నా తండ్రి. ఈ అల్లులో మినిస్ట్రీ నా తండ్రి అయా నీవే నా తండ్రి అనేకులకు పరిచయం చేసయ్యా. అయా తండ్రి అనేకులను తోడుకొని రాయేసయ్యా. నూతన ఆత్మలు నడిపించయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అదే విధంగా సేవకులను జ్ఞాపకం చేసుకోనా తండ్రి అయా తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి ఎంతగానో కన్నీరు కారుస్తూ ప్రభా మందిరాలు లేక నా తండ్రి స్థలాలు లేక ఆర్థికంగా ఎందరో నిలిచిన సేవకులను జ్ఞాపకం చేసుకోయ్యా. నీ పని చేయుటకు నా తండ్రి నీ బిడ్డలను వేరుపరుచుకున్నావు కదయ్యా. అయ్యా నీవే సహాయము చేయి నా తండ్రి అయా. నీవే జ్ఞాపకం చేసుకో నా తండ్రి. ప్రతి సేవకుడిని నా తండ్రి అయా నీ అగ్నితో మండించయ్యా. అయా నీ వాక్కులతో నా తండ్రి అనేకులను ఆకర్షింప చేయగలిగిన వాక్కులను దయచేయ్యా. ప్రతి సేవకును ఆశీర్వదించయ్యా. అయా ప్రతి సేవకును దీవించు నా తండ్రి.
అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మందిరాలు వేసుకోవటానికి స్థలాలను సమకూర్చయ్యా. అయ్యా కావలసిన ప్రతి వస్తువు వాహనాలను సమకూర్చి నా తండ్రి, మందిరాలకు కావలసిన ప్రతి అవసరతలు అక్కర్లను తీర్చయ్యా. అయ్యా సేవకులు ఇంకా మండించుకయ్యా. ఈ కడవరి కాలంలో యేసయ్యా కన్నీరు కారుస్తున్నా అయ్యా. ఎందరో యవన బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా సేవకులు యవనులు నా తండ్రి, అయ్యా బలవంతులు అన్నావు కదయ్యా. అయ్యా యవన సేవకులను నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో యేసయ్యా. అయ్యా తండ్రి నీకు వందనాలు. వాళ్ళ కన్నీటిని నా తండ్రి నువ్వు నాట్యంగా మార్చయ్యా. అయ్యా నీవే జ్ఞాపకం చేసుకో నా తండ్రి. నీ బలమైన కార్యసిద్ధిని వాళ్ళ జీవితాలను జరిగించయ్యా. అయ్యా తండ్రి ఆ నశించిపో ఆత్మల కొరకు ప్రయాస పడుతున్నారయ్యా. వాళ్ళ ప్రయాస వ్యర్థంగా పోకుండా నా తండ్రి అయ్యా నీవే జ్ఞాపకం చేసుకో యేసయ్యా. అయా సేవకుల్ని అగ్నితో మండించయ్యా. అయ్యా నీవే జ్ఞాపకం చేసుకో నా తండ్రి. నీ అభిషేకంతో నింపయ్యా. అయా రానున్న దినాల్లో ఇంకా అనేక ప్రాంతాల్లో వాడబడుటకు నా తండ్రి అయా సేవకులందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకో నా తండ్రి. అయా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ మినిస్ట్రీలో కూడా సేవకుని కూడా జ్ఞాపకం చేసుకో యేసయ్యా. అయా మందిరం వేయాలని నా తండ్రి మందిర స్థలం అయితే తీసుకొని ఉండగా ప్రభా అయ్యా ఆర్థికంగా నువ్వు చేయునివ్వయ్యా. అయ్యా తండ్రి ఫిబ్రవరి నెలలో ప్రారంభం అవుతున్న నీ మందిరాన్ని జ్ఞాపకం చేసుకో యేసయ్యా. అయ్యా అనేకులకు నా తండ్రి ప్రేరేపణ దయచేయ్యా. అనేకులు చేతులు గుప్పిలో నింపు నా తండ్రి. అనేకులు ఇచ్చి నీ మందిరం వేయబడటానికి నీ కృపను నువ్వు సహాయము చేయి నా తండ్రి. అయ్యా మేమందరం నీ సన్నిధిలో ఆరాధించాలయ్యా. నిన్ను మహిమ పరచాలి నా తండ్రి. అయ్యా తండ్రి నీకు వందనాలయ్యా. నీ నామ మహిమ ఘనత కొరకు నా తండ్రి ఒక మందిరాన్ని నువ్వు సహాయము చేసయ్యా. నీవే జ్ఞాపకం చేసుకో నా తండ్రి. అయ్యా ఈ చిన్న మంద ప్రార్థన ఆలకించయ్యా. అయ్యా తండ్రి ఎక్కడ 2-3 కూడి ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన యేసయ్యా. అయ్యా మా మనవులను ఆలకించి ప్రతి అక్కర్ల అవసరతలు నువ్వు తీర్చిన తండ్రి. అయ్యా కుటుంబానికి కూడా నువ్వు బలపరుచుకో నా తండ్రి. అయ్యా నీవే తోడుగా ఉండి నా తండ్రి ప్రతి అవసరతలు అక్కర్లు నువ్వే తీర్చి నీ నామ మహిమ ఘనత కొరకు నువ్వు వాడుకొని అయ్యా తండ్రి ఎటువంటి శోధనలు బలహీనతలు ఎక్కడ గురి చేరక నీ కాపుదల నీ భద్రతను దయచేయమని త్వరగా రానయ్యున్న యేసే శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చేసిన ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నశించిపోతున్న ఆత్మల కొరకు త్రాగుడు, గుట్కా, సిగరెట్టు, డ్రగ్స్, గంజాయి, మత్తు పానీయాలు, వ్యభిచారం, దొంగతనాలు, బెట్టింగులు వారు మానుకొని దేవుని పరిచర్య కొరకు ప్రతి ఒక్కరు నిలబడాలని ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న ఆత్మలు యవన బిడలు రక్షించబడాలి. యవన స్త్రీలు త్రాగుడుకు బానిసైన వారు గుట్కాలకు, సిగరెట్లకు, డ్రగ్స్కు, గంజాయికి, మత్తు పానీయాలకు, వ్యభిచారానికి, దొంగతనానికి, బెట్టింగులకు అలవాటు పడిన బిడ్డలను దేవుడు మార్చాలి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ శుక్రవార దినము ఉపవాస ప్రార్థనను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా. అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. సమస్తమును నాయన అయ్యా సమకుడి జరిగించే దేవుడు నువ్వు మాత్రమే తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నా. మనుషులందరి కోసం ఉపవాసం ఉండి నాయన అపవాదిని ఓడించిన నిశక్తి కలిగిన నామములోనే ప్రార్థిస్తున్నానయ్యా. దేవా ప్రతి సమస్య నుంచి బయట వేయగలిగిన సమర్థుడు శక్తి కలిగిన దేవుడు నువ్వు ఒక్కడేవేనని నీ వద్దకు వచ్చున్నాము తండ్రి. అయ్యా ఈ లోకము దీని ఆశ గతించిపోవును, దేవుని చిత్తం నెరవేర్చబడే నిరంతరం నిలుసునని చెప్పావు కదా దేవా. అయ్యా మేమందరం ఈరోజు ఇక్కడ కూడుకొని నీ చిత్తాన్ని నెరవేరుస్తుండగా మా మధ్య మీరు నిలిచి ఉన్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో యవన బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా యవనుల బలవంతులు మీరు దుష్టుని జయించి ఉన్నారని నీ లేఖనంలో సెలవిచ్చావు అయ్యా. కానీ అపవాది చేసిన తండ్రి అయ్యా కట్లకు దాసులుగా అనేకులు పడిపోయి ఉన్నారు ప్రభా. అయ్యా ఏర్పరచబడిన వారిని సైతము తండ్రి వాడు పడద్రోసి ఉన్నాడు తండ్రి. జ్ఞాపకం చేసుకో యవన బిడ్డలు అయ్యా సెలపంలోకి నాయన అటెట్టయి తండ్రి వారి జీవితంలో ఎటువైపు వెళుతున్నామో కూడా తెలియని గమ్యంలో తిరుగుతున్నారు తండ్రి. అయ్యా వ్యర్థముగా తండ్రి సమయాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభా. నాశనకరమైన తండ్రి అయ్యా ఆ యొక్క సెలపౌనుల్లో తండ్రి అయ్యా అసలు దుష్యాలకు బానిసలై అపవిత్రులై తండ్రి నాయన దేవా నీ కరుణ హస్తము కిందకు రాకుండా శాపంతో నిలిచిపోతున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకో దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతోమంది తండ్రులు తాగుడుకు వ్యసనాలకు లోనై కడుపును పుట్టిన బిడ్డల విషయమై పట్టించుకోక
సుఖానుభవాలే అయ్యా సుఖమని, ఇదే జీవితమని, మరణిస్తే ఏమి లేదులే అని వారు వచ్చిన గమ్యాన్ని మరిచి తిరుగుతున్నారయ్యా. కనికరించు దేవా, అట్టి వారిని జ్ఞాపకం చేసుకయ్యా. దేవా, ఈరోజు శుక్రవారం నువ్వు ఏర్పరచుకున్న నీ దైవజనులందరూ నాయన, నీ బిడ్డలందరూ నాయన ఈరోజు కన్నీటి ప్రార్థన చేశారయ్యా. ఆ కన్నీటి ప్రార్థనలో కొన్ని ఆత్మలైన కొట్టుకొని వచ్చుటకు కృపణ సహాయాన్ని దయచే దేవా అయ్యా. ఎందుకంటే అయ్యా, ఒక్కడ నశించి నరకానికి పోవటం నీకు ఇష్టం లేదు అయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఒక పాపి మారితే నువ్వు బహుగా సంతోషించే దేవుడు అయ్యా, నీకు స్తోత్రం తండ్రి. తల్లిదండ్రుల ఉదయతలను బట్టి బిడ్డలు శాపములోనే అర్ధాంతరంగా మధ్య వయసులోనే మరణించిపోతున్నారయ్యా. యాక్సిడెంట్లు అయ్యా, తాగుడుకు బానిసలై కిడ్నీ, లివర్, లంగ్స్ పాడై దేవా సరదాగా మొదలుపెట్టి నాయన దానికే బానిస అయిపోయి ప్రభా భ్రష్టులు అయిపోతున్నారయ్యా. జ్ఞాపకం చేసుకయ్యా, నీకు వందనాలు అయ్యా. నేను అక్కడ సమీపంగా ఉంది, ఇదిగో నేను వస్తున్నానని చెప్పావయ్యా. అయ్యా, అనేకులను మీరు సిద్ధపరచయ్యా. అయ్యా, నీ రక్షణలో దయచే. నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా, అందరితో మాట్లాడయ్యా. నీకు స్తోత్రాలు. తల్లిదండ్రులను కొట్టి ఎంతోమంది యాక్సిడెంట్లో నాయన అర్ధాంతరంగా మరణించిన కుటుంబాలు అయ్యా. బిడ్డలు లేక బిడ్డలను పోగొట్టుకొని తండ్రి ఏ దిక్కు తెలియక తండ్రులు తాగుడుకు వ్యసనాలకు అయ్యా బలహీనులై మరణ పడకలలో నిలిచి ఉన్నారు. ఏ సహాయం లేక అయ్యా ఆదరించేవారు లేరని, కానీ వారికి నువ్వు ఉన్నావని వారిని దర్శించయ్యా. వారితో మాట్లాడు. హిజ్కియా దగ్గరికి యెషయాని పంపించావు కదా. ఈరోజు నీ దాసులు దాసురాలు ఎంతోమంది ఉన్నారయ్యా. నీ బిడ్డలను బలపరిచి పంపించయ్యా. వారు నశించిపోకూడదయ్యా. నీకు స్తోత్రాలు. కనికరించు. అటు కుటుంబాలను ఓదార్చయ్యా. దేవా, నీకు స్తోత్రాలు. నీ కరుణ హస్తాన్ని చాపు. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. ఎంతోమంది ఎదవరాళ్ళు ప్రభ, ఆదరించేవారు లేక పోషించేవారు లేక శరీరాలను తండ్రి పాపానికి అప్పగించుకొని అయ్యా ఇదే జీవితమని నాయన తన కొరకు పరిగెత్తుతున్నవారు ఉన్నారు. ఏ గతి లేక, ఏ ఆధారము లేక దిక్కుతోసిన స్థితిలోనే దేవా నీ బిడ్డలు తెలిసి తెలియని చేసిన ప్రతి అపరాధాలను మన్నించయ్యా. తండ్రి అయిన నీ ఉన్నావు, నీ యొద్దకు వచ్చుటకు సహాయాన్ని దయచే. వారితో మాట్లాడు ప్రభా. నీకే వదనాలయ్యా. నీకే స్తోత్రం స్తోత్రం. ఇంకా తండ్రి అయ్యా, యవన బిడ్డల గంజాయికి బానిసలై తగాదులు గొడవలు పెట్టుకుంటూ తండ్రి వాయు వరుసలు లేక పశువుల వలె ప్రవర్తిస్తూ తండ్రి చిన్న పెద్ద భేదం లేక హీనమైన స్థితిలో దిగజారారు. మొత్తులో తండ్రి తల్లికి బిడ్డకు చెల్లికి తేడా తెలియక పశుప్రాయులై తండ్రి అయ్యా వారి జీవితాలను మధ్యలో ముగించుకుంటున్నారయ్యా. నా భారతదేశాన్ని కాపాడవా యేసయ్యా. నా భారతదేశాన్ని కనికరించు. నీ కరుణ హస్తాన్ని చాపు అయ్యా. నువ్వే అయ్యా కనికరించాలి, నువ్వే ఆదరించాలయ్యా. దేవా అయ్యా, నా సహోదరి సహోదరులు నశించిన చిన్నరానికి వెళ్ళొద్దయ్యా. కనికరించు దేవా. నీ సహాయాన్ని పంపించయ్యా. దేవా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు. ఒకనికి 100 గొర్రెలు ఉంటే అందులో ఒకటి తప్పిపోతే అయ్యా దాన్ని వెతికి భుజాల మీద వేసుకొని ప్రభా వచ్చి నాయన తన స్నేహితులతో చెప్తారు కదయ్యా. అయ్యా ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఊడిచి నాయన 5 వెతికినప్పుడు తన స్నేహితుల దగ్గరకు వెళ్ళి చూపించి ఆనందపడతారని చెప్పావు కదయ్యా. నీ అయ్యా పోలికతో చేయబడిన నీ బిడ్డలు వాటికంటే శ్రేష్ఠులు అయ్యా. కనికరించయ్యా. నా భారతదేశాన్ని నశించిపోతున్న స్థితి నుంచి విడిపించయ్యా. కనికరించయ్యా. నీ దాసులు చేస్తున్న ప్రతి ప్రార్థనను కనికరి అయ్యా. నీ కాపుదల ఉంచయ్యా. నీకు స్తోత్రాలయ్యా. నీ సేవకురాళ్ళు తండ్రి ఉపవాసాలని ప్రార్థిస్తున్న ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. ఇషిగా మరణ కనుమ రోగము నుంచి నేను 15 సంవత్సరాలు ఆవిసిని పొడిగించావు కదా. బిడ్డలందరికనైనా క్షేమమును సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ శుక్రవార ప్రార్థన అనేకులు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఎవరు తండ్రి అయ్యా ఎవరు కూడా నాయన సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోక అజ్ఞానులు వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని చెప్పావయ్యా. సమస్త భారం మోస్తున్న జీవులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన నీ దయగలిగిన మాటలు ప్రతి హృదయంలో ముద్రించండి అయ్యా. దేవా అయ్యా నరకము నుంచి తప్పించగలిగిన ఏకైక దేవుడు నువ్వే అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా. నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే మా బ్రతుకు మారిద్దయ్యా. రొట్టె వలన మాత్రమే మనిషి జీవించడని నీ వాక్కు బలమే మాకు ఆధారమని ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్టుకు తండ్రి నువ్వు తెలుపయ్యా. ఒక్కొక్కరితో మాట్లాడయ్యా. నీకు స్తోత్రం అయ్యా. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా.
దావీదును నాయన కనికరించి దీవించి ఆశీర్వదించావయ్యా దేవా. తనను బట్టి తన కుమారుణ్ణి ఆశీర్వదించావు తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా ఆహాబుని యెజెబెలు నడిచి ఏలియాను తండ్రి బలపరిచిన నీవే బిడ్డలందరిని బలపరచు. నువ్వు బహురోసం కలిగిన దేవుడు అని అయ్యా అందరి గుర్తుగా కృపణ దయచేయి. అయ్యా యొద్ద పాపికి క్షమాపణ కలదని, పాపిని క్షమించే దేవుడు అని, ప్రేమ స్వరూపి కనికర పూర్ణుడు అని అయ్యా ఒక్కొక్కరితో మీరు మాట్లాడు. ఈ దేశమును నాయన సస్యశ్యామలంగా నాయన దీవించు. ప్రతి కీడును దూరపరచు. నా దేశంలో తెగులు రాకుండా కాపుదల దయచేసి ఆశీర్వదించు దేవా. యవన బిడ్డలు అందరినీ సన్నిధి కూర్చుంటే కృపను దయచేయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు జయించే శక్తిని ప్రతి బిడ్డకు దయచేయి. అయా కుటుంబాలలో శాంతి సమాధానమును దయచేసి తండ్రి. అయా ఉపవాస ప్రార్థన అనేకులు దీవెనకరంగా మార్చమని ప్రార్థనకి సమర్పించుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మనం చేసిన ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు ఇచ్చి నశించిపోతున్న ఆత్మను రక్షించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా దేశంలోని రైతులు, నష్టపోయిన రైతులకు దేవుడు సకాలంలో పంటలు పండాలి, సకాలంలో వర్షాలు పడాలి, వారు పండించిన పంట వారు అనుభవించాలి, వారు అప్పులన్నీ పోవాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. రైతుల కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రములు స్తోత్రములు మహాగరుడ మహోన్నతుని బంగారు పాదాలకు వందనాలయానికి స్తుతులు స్తోత్రములు దేవ. ఇదిగో నా తండ్రి గడిచిన శుక్రవారం నుంచి నా ప్రభా, ఇదిగో నా తండ్రి జనవరి మాసంలోనైనా మొదటి శుక్రవారం నా తండ్రి ఆయా ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా నీ సన్నిధిలో చేరిన తండ్రి విజ్ఞాపన చేయించుండగా మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముచున్నాం. దేవానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి చిన్న మందగా చేరి ప్రభా నేను మేము ఇదిగో తండ్రి మేము నిన్ను స్తుతించుండగా నా తండ్రి అయా ఇదిగో ప్రభా ఈ చిన్న మందిని ప్రభా రాబోయే రోజుల్లో గొప్ప మందిగా చేయండి. దేవానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి పాటల్లో మీరు మహిమపరచబడినందుకు నీకు వందనాలు ప్రభా. అయా ఈ విజ్ఞాపన చేసే విషయంలో మీరే తోడుగా ఉండండి దేవా. అయా ఇదిగో ప్రభా చెవి యొగ్గి మమ్మల్ని మీరు ఆలకించండి దేవా. యేసయ్యానికి స్తోత్రములు ప్రభా. అయా ఇదిగో నా తండ్రి నా ముందు చేసిన వారి ప్రార్థనలు ప్రభనైనా వ్యర్థంగా పోకుండా నా తండ్రి అయా వారు చేసిన ప్రార్థనలకు సమాధానములు దయచేయండి. దేవానికి స్తుతులు నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి నైనా ఇదిగో ప్రభా నైనా ఈ దేశంలో ప్రభా ఎంతమంది రైతులు ఉన్నారు తండ్రి, అటు వారి కొరకు మేము ప్రార్థన చేయించున్నాను. దేవానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి ఎంతమంది అయితే ప్రభనైనా పొలాలు వేసి ఉన్నారు నా తండ్రి, అంటే వారి కొరకు ప్రార్థన చేయించున్నాము. దేవానికి వందనాలు ప్రభా. అయా ఇదిగో నా తన రైతులకు ఆర్థికంగా సహాయం దయచేయండి దేవా. పెట్టుబడుల విషయాల్లో మీరే తోడుగా ఉండండి. దేవానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా సకాలంలో నా తండ్రిని వర్షాన్ని దయచేయండి. దేవానికి వందనాలు. అయా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా వేసిన పంట వ్యర్థంగా పోకుండా నా తండ్రి అయా ఇదిగో నా తండ్రి అయా వారిని దీవించండి దేవానైనా ఇదిగో ప్రభా 30 అంతలుగా 60 అంతలుగా ప్రభా అయా 100 అంతలుగా వర్ధిల్లే కృపను వారి మీద ఉంచండి. దేవానికే స్తుతులు నీకే స్తోత్రం ప్రభా. అయా గిట్టుబాటు ధరల వారికి దయచేయండి. అయా నీకే వందనాలు. అయా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి ఇంకా ప్రభా ఎంతమంది అయితే ప్రభా పంటలు వేసిన తండ్రి అయా ఇదిగో నా తండ్రి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఎందరో ఉన్నారు దేవా. అయా ఇదిగో ప్రభా వారికి అట్టి ఆలోచన లేక ప్రభా నైనా ముందుగా ప్రార్థన చేసుకునే యోగ్యత వారికి దయచేయండి. అయ్యా నీకే వందనాలు. అయా నీకే స్తుతులు నీకే స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి ఇంకెంతమంది అయితే నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయో తండ్రి అయా ఇదిగో ప్రభా అట్టి వారికి ప్రభా నా తండ్రి అయ్యా ఇదిగో నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి భూమి ఆకాశము గతించిన నా మాట గతించదని చెప్పిన గొప్ప దేవుడు మీరు తండ్రి. నీకే స్తుతులు నీకే స్తోత్రములు ప్రభా. అయా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా నా తండ్రి. వాగ్దానం ఇచ్చిన దేవానికే వందనాలు. అయ్యా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఇదిగో నా తండ్రి అయ్యా నిన్ను గుర్తించలేక నీ సన్నిధికి రాలేక ఉన్నారా దేవా, అట్టి వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారికి మరి యొక్క తరుణాన్ని దయచేయండి. అయ్యా నీకే వందనాలు. నీకే స్తుతులు నీకే స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి నా వెనుక చేయబోయే ప్రార్థన మీరు ఆలకించండి. అయ్యా అయా ఇదిగో ప్రభా నీ దైవజన్య ఆత్మతో నింపండి దేవా. అయా ఇదిగో నా తండ్రి దైవజనుడి ద్వారా వచ్చే నోటి మాటలు ప్రభా మాకు దీవెనకరంగా మార్చండి దేవా. నీకే స్తుతులు నీకే స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రిని ప్రభా నీ ఆత్మను ప్రోక్షించండి. అయ్యా నీకే వందనాలు ప్రభా. అయా ఇదిగో నా తండ్రి చెప్పబడిన వాక్యాల ద్వారా ప్రభా అయా వాక్యం విని వదిలేవారుగా కాకుండా ప్రభా నైనా
వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా. నీకే స్తుతులు, నీకే స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి, నేను చేసిన ప్రార్థన వ్యర్థంగా పోకుండా ప్రభా అయ్యా నా ప్రార్థనకు సమాధానం దయచేయండి దేవా. నీకే వందనాలయ్యా, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, నేను చేసిన ప్రార్థనలు ఏమైనా తప్పిదములు ఉంటే మరణించండి ప్రభా. ఇంకా నేను అడిగినవి ఏమైనా అంటే మరి యొక్క తరుణంలో అడుగుటకు సహాయము దయచేయమని నజరేయుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనం చేసిన ప్రార్థన ఆలకించి రైతులందరిని ఆదుకొని వారికి మంచి గిట్టుబాటు ధర వచ్చినట్లుగా పంటలు సకాలంలో పండి రైతులకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. వారికి పంట వారు వేసిన పంటను వారు అనుభవించాలి. వారికి ఉన్న అప్పులు సమస్యలన్నీ పోవాలి. రైతులందరూ ప్రభు అయిన యేసయ్యను తెలుసుకొని ఆయన సత్య మార్గం నడుచున్నట్టు ప్రభు చూపిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. యెరూషలేము క్షేమం కొరకు, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి 52 శత్రు దేశాల యొక్క మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, విడిపించాలి. ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఇదిగయ్యా యెరూషలేమును జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమన్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు అని నీ లేఖనంలో సెలవిచ్చావు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, నీ నగరములో క్షేమముండును గాక. దేవుని నిమిత్తము దేవా మందిరముకు నాయనయ్యా కృపనిచ్చావు, నీకు స్తోత్రం అయ్యా. దావీదు ఆశించిన దానికంటే ఊహించిన దానికి అత్యధికంగా దీవించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. పలుమార్లు కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాచినట్లు కాపాడిన దేవా, నీకే స్తోత్రాలు. ఇశ్రాయేలు స్తుతులపై ఆశీనుడవుటకు తండ్రి అయ్యా, అయా సర్వలోకమును విడిచి భూమికి వచ్చిన శక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా అయా. యెరూషలేము మీదకు వస్తున్న ప్రతి శత్రు దాడుల నుండి నైనా మీరు విడిపించండి తండ్రి, నీకు స్తోత్రం. నీ కాపుదల దయచేయ్యా. ప్రేమగా చేస్తున్న ఈ ప్రార్థన అంగీకరించయ్యా. నేను యెరూషలేమును ప్రేమిస్తున్నాను అయ్యా, నీకు స్తోత్రం తండ్రి అయ్యా. మమ్మల్ని వర్ధిలింపచేసే దేవుడవు నీకు స్తోత్రం. నీవు ఇష్టపడిన నీ నగరాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలయ్యా. పట్టణము చుట్టూని అగ్ని ప్రాకారమును ఉంచండి, నీకు స్తోత్రాలయ్యా. శత్రువును తండ్రి అయ్యా ఆ సరిహద్దులుగా రాకుండా నీ కాపుదల దయచేయండి. శత్రు బలాన్ని అణిచివేయి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. దేశం మనకు వస్తున్న ప్రతి దేశాన్ని తండ్రి మీరు అయ్యా అరికట్టండి. శత్రువు నడిచివేయమని ప్రార్థిస్తున్నా. నీ శక్తితో నీ బలంతో అభిషేకంతో ముట్టి తాకండి అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుకుని నిద్రపోని శక్తి కలిగిన దేవుడు నీవని, రోసం కలిగిన దేవుడు అని ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును విడిపించి తండ్రి నడిపించిన అదే శక్తి కలిగిన నామములు బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం. మోషేకు తోడై ఉన్న దేవా నీకు స్తోత్రాలయ్యా. ఆరిన నేలని ప్రజలను నడిపించి దేవతలు దీని మన్నాను కురిపించిన శక్తి కలిగిన దేవానికి స్తోత్రం అయ్యా. బండ నుండి నీళ్లునిచ్చి అయ్యా నీ సమృద్ధితో నాయన బిడ్డలను తృప్తిపరిచిన శక్తి కలిగిన దేవానికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలో తండ్రి అయ్యా యెరూషలేములకు క్షేమము కలిగినట్లు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆదరించండి. నీ ఆత్మతో నీ శక్తితో నింపు, నీ బలముతో నింపయ్యా, నీ అభిషేకంతో నింపు, వర్ధలింపచేయి. ఎవరునైనా నీ సన్నిధిలో నాయన ఆశామాసిగా ఉండకుండా అయ్యా అభిషేకం కొరకు నాయనా దేవా ప్రార్థించే కృపను దయచేయి. నీ పరిశుద్ధాత్మ శక్తితో ఒక్కొక్కరిని తాకు. ప్రతి ఒక్కరు యెరూషలేమును ప్రేమించి అయ్యా వర్ధిల్లే సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా. అబ్రహామును తండ్రి ఆశీర్వదించిన నీవే శక్తి కలిగిన దేవుడు అయ్యా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అయ్యా ఆయన నీ నమ్మి నీ వెంట వచ్చాడయ్యా. నమ్మి వచ్చిన ఆ వ్యక్తిని తండ్రి నాయన అయ్యా నువ్వు ఆశీర్వదించావు, అనేకులు దీవెనకరంగా మార్చావు, నీకు స్తోత్రాలయ్యా. ఉపవాస ప్రార్థన అనేకులకు దీవెనకరంగా మార్చు. నీ స్నేహితుడైన అబ్రహామును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా అబ్రహామా, నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తా, నేను శపించే వారిని శపిస్తున్నావు కదా అయ్యా. నీ స్నేహితుడిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మేము ప్రేమిస్తున్నాం అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రతి సలబుట వచ్చి మాట్లాడి పరామర్శించిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీకే వందనాలు, కనికరించయ్యా. అయ్యా మేమందరం కూడా నమ్మకమైన వారిగా ఉండటం కృపను దయచి యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురు అన్నావు కదా అయ్యా. మేము కూడా నాయన నీ రాకడలో సిద్ధపడటం కృపను దయచేయ్యా. నిన్ను ఎదుర్కొనటకు సిద్ధపడిన కన్యకల వలె ప్రతి ఒక్కరు వారి దివిటీలు వెలుగుట కృపని
ప్రార్థన అనే నూనెతో ప్రతి నిత్యము ప్రతి ఒక్కరు నింపబడుట కృపను సహాయాన్ని దయచేయి అయ్యా. అయ్యా నీకే వందనాలు తండ్రి. అయ్యా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కొనికి నిర్జనించిన స్థితిలో ఉండొద్దు, వెలుపల చీకటిలో త్రోయబడవద్దు, పళ్ళు గొరుకు ప్రదేశానికి ఎవరు వెళ్ళొద్దు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా దేవా. ఎన్నో సంవత్సరాలు బాప్తిస్మం తీసుకొని అయ్యా నీ శక్తిని ఆశ్రయించలేని బలహీనులుగా ఉన్న అందరిని జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వే దిక్కు, నువ్వే ఆధారమని ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళవలసిందేనయ్యా. వెళ్ళే ఈ పరుగు నీతో కలిసి నడిచి నీలో కడముచ్చుటకు సహాయాన్ని దయచే దేవా. నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. భక్తి కలిగి ఉండటం కాదు కానీ నీ శక్తిని ఆశ్రయించే కృపని అయ్యా. నీ శిష్యులకు ఇచ్చిన ఆత్మబలముతో మమ్మల్ని కూడా ఒక్కొక్కరు నింపయ్యా, నింపయ్యా, ఒక్కొక్కరు నింపయ్యా. ఎంతకాలమునైనా మమ్మల్ని నువ్వు సహించదవు దేవా. దేవా నువ్వు త్వరగా రానై ఉన్నావయ్యా. అయ్యో నువ్వు వచ్చినప్పుడు నీ ఎదుట నిలబడే అర్హతను మాకు ఇయ్యయ్యా. నీ త్రాసులో మేము తేలికైపోవద్దయ్యా. కనికరించయ్యా, కనికరించయ్యా, కనికరించయ్యా. తొట్టిలిన పాదాలను నిలబెట్టయ్యా. బండ మీద ఒక్కొక్కరిని బలపరచయ్యా. కుటుంబాల కొరకు పరుగులెత్తి ప్రయాసపడి తన వెంట పరుగులెత్తుతున్నారయ్యా. అయ్యా నీ వెంట నడిచే కృపను ఒక్కొక్కరికి దయచేయి. నీ మాట విని నీకు లోపడేవాడిని అయ్యా నువ్వు లేవనెత్తయ్యా. నీకు స్తోత్రాలయ్యా. నీకే వందనాలు చెల్లిస్తూ మరొక మారు యెరూషలేమును నీ ప్రేమస్థలం అప్పగిస్తూ నీ కాపుదల దయచేసి దేవా ఈ ప్రార్థన అంగీకరించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనం చేసిన ప్రార్థన ఆలకించి యెరూషలేము క్షేమం కొరకు యెరూషలేములో పరిపాలన చేస్తున్న అధికారులను దేవుడు దీవించాలి. ఆమేన్. యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి 52 శత్రు దేశాల నుంచి యెరూషలేమును కాపాడి ఆమేన్. ఆయన వాగ్దానం చేసిన ఆ పట్టణాన్ని దేవుడు దీవించి ఆయన నిత్యమైన రాకడ సిద్ధపరచుకున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదేవిధంగా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న వారిని యాక్సిడెంట్లు కాకుండా దేవుడు వాహనంలో చూడు దేవుడు కంచె వేసి కాపాడి దేవుడు తోడుగా ఉండి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బలహీనతల్లో ఉన్న వారిని క్యాన్సర్, ఎయిడ్స్, రకరకాల జబ్బులతో పీడిపడుతున్న వారిని దేవుడు స్వస్థపరచాలి. యాక్సిడెంట్ల ద్వారా చేతులు, కాళ్ళు, నడుములు ఇరిగిపోయిన బిడ్డలందరూ దేవుడు స్వస్థపరచలాగన వారికి కావలసినటువంటి మంచి సదుపాయాలు దేవుడు అనుగ్రహించలాగన ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా నన్నును ఈ సంఘమును ప్రభువా ఒక చోట కూర్చి ప్రభువా ఎన్నో విషయాల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండగా నాయన నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. పరిశుద్ధాత్మతో మమ్మల్ని రగిలించండి ప్రభువా. అయ్యా ఇదిగో నాయన మేము ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రభువా చేసిన మనవులన్నిటికీ జవాబుని ఇవ్వండి నాయన. కృప చూపించండి ప్రభువా. ఎంతోమంది నాయన అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరికి ప్రభువా స్వస్థతను కలిగించండి నాయన. క్యాన్సర్ గడ్డలతో ఉన్నవారు ఉన్నారు నాయన. వారికి క్యాన్సర్ గడ్డలను తొలగించండి నాయన. లివర్ వ్యాధితో బాధపడుచు ఉన్నారు నాయన. మెదడు వ్యాధితో ఉన్నవారు ఉన్నారు నాయన. వారికి ప్రభువా ఛాతీ నొప్పి, బోను, బ్లడ్, నానా రకాలైన అనారోగ్యాలతో ఉన్నవారు ఉన్నారు నాయన. అయ్యా వారిని ఒక్కసారి కరుణించండి నాయన. వారికి చూపించుకోవడానికి ధనము లేక ఉన్నారు నాయన కొంతమంది. అయ్యా వారికి స్వస్థపరచండి నాయన. హాస్పిటల్కి వెళ్ళలేక ప్రభువా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు నాయన. వారిని కూడా స్వస్థపరచండి నాయన. నీ గాయపడ్డ హస్తాలతో వారిని ముట్టి తాకి స్వస్థపరచండి నాయన. ప్రభువా వైద్యులకే వైద్యువు నాయన. పరమ డాక్టరు నాయన. నువ్వు నీకు అసాధ్యము కానిది ఏది లేదు నాయన. ఏది తగ్గదు అని డాక్టర్లు జవాబు ఇచ్చారు ప్రభువా.
దానిని నువ్వు సాధ్యం చేయగలవు నాయన. కృప చూపించండి నాయన. అయ్యా ఎంతోమంది ప్రభువా పక్షవాయువుతో ఉన్నారు నాయన. ఎంతోమంది నాయన మరణ పడకలో ఉన్నారు ప్రభువా. వారిని ముట్టి తాకి స్వస్థపరచండి నాయన. కృప చూపించండి ప్రభువా. ఇదిగో నాయన ఈ సంఘాన్ని ప్రేమించినందుకు ప్రభువా నీకు కృతజ్ఞతా స్తోత్రాలు నాయన. ఈ సంఘములో కూడా ప్రభువా ఎవరైనాను ప్రభువా అనారోగ్యంతో ఉంటే ప్రభువా ఈ క్షణాన్ని స్వస్థత పరపడు కాక నాయన. ప్రభువా కృప చూపించండి నాయన. కృప చూపించండి నాయన. అయ్యా మరణ పడకలో ఉన్న వారిని లేపావు నాయన. కుష్టు వ్యాధితో ఉన్న వారిని లేపావు ప్రభువా. అయ్యా కుష్టు వ్యాధితో ఉన్న వారికి స్వస్థతనిచ్చావు నాయన. కృప చూపించండి నాయన. ఈరోజు నిన్ను గుర్తు ఎరిగి కూడా ప్రభువా ఎంతోమంది అనారోగ్యంతో ఉంటే నాయన వారికి స్వస్థపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనం చేసిన ప్రార్థన ఆలకించి హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడుచున్న వారిని దేవుడు స్వస్థపరిచి యాక్సిడెంట్లు కాకుండా దేవుడు వాళ్ళ వాహనముల చుట్టూ దేవుడు కంచె వేసి కాపాడి వారికి మంచి జ్ఞానాన్ని తెలివినిచ్చి క్షేమకరంగా వారి ప్రాంతాలను నడిపించబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదేవిధంగా విధవరాండ్రు గర్భిణీ స్త్రీల కొరకు, సంతానం లేని వారి కొరకు, తల్లిదండ్రులు కోల్పోయిన వారి కొరకు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, వృద్ధుల కొరకు ప్రార్థన చేద్దాం. విధవరాండ్ల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, సంతానం లేని వారి కొరకు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, స్తోత్రాలు నాయన. వృద్ధులు, ఘనమైన దేవానికి స్తోత్రాలు, మహాగణుడా మహోన్నతుడానికి స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. అయ్యా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నూతన సంవత్సరం చూడటానికి నా ప్రభా నీ కృపను నీ వాత్సల్యతను నాయన మా మీద ఉంచినందుకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. అయ్యా నీ కృప చేత నాయన మమ్మల్ని బలపరిచి నాయన స్థిరపరిచినందుకు నీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ఘనమైన దేవానికే వందనాలయ్యా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ఎదవరాల పక్షాన మీరు ఉండండి ప్రభు, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఎదవరాల పక్షాన నా ప్రభు నీ కృప తోడుగుంచండి ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. అలా కావలసిన ప్రతిది నాయన నీ నామంలో సమకూర్చండి ప్రభు, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఎదవరాలకి నా ప్రభా అయ్యా కుటుంబ సమస్యలు ఏముండాయో నా ప్రభా నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా, నువ్వు చూస్తున్న దేవుడు నాయన, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ నామంలో నైనా ప్రతి దాన్ని నైనా అయ్యా నా తండ్రి సమకూర్చండి ప్రభా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నా ఆది బిడ్డలకు మీరు తోడుగుండండి ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా తల్లిదండ్రులు కోల్పోయి ఉన్న బిడ్డలకు నాయనా, అయ్యా బిడ్డలను కోల్పోయిన వారికి నాయనా ఓదార్పును నెమ్మదిని దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నాది బిడ్డలకు నైనా తల్లిదండ్రులుగా మీరు ఉండండి ప్రభా. అయ్యా సకాలంలో నా ప్రభాలకు మంచి నూతన వస్త్రాలు నైనా మీరు అనుగ్రహింపచేయండి దేవా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అలా చదువుల్లో మీరు తోడుగుండండి ప్రభా, నీ కృప తోడుగుంచండి నాయన, నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా, నీ కృప తోడుగుంచు నాయనా, నీ వాత్సల్యతను చూపించు నాయనా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి నీకే వందనాలు ప్రభా. అయ్యా బిడ్డలు కోల్పోయి ఏదైనా కుమిలిపోచున్నది అయ్యా తల్లిదండ్రులను జ్ఞాపం చేసుకోండి ప్రభా. అయ్యా ఓ దార్పును నెమ్మదిన నా ప్రభా అనుగ్రహింపచేయండి దేవా, నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలను జ్ఞాపం చేసుకోండి ప్రభా. అయ్యా తల్లిగా తండ్రిగా నాయన మీరు ఓదార్చండి ప్రభా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా ఈ లోకంలో నా ప్రభా సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా సంతానవంతులుగా మీరు మార్చండి ప్రభా. అయ్యా అన్న గర్భాన్ని తెరిచిన దేవా ప్రతి బిడ్డ గర్భాన్ని మీరు తెరవచేయండి ప్రభా. అయ్యా గర్భంలో ఉన్న ప్రతి దోషాన్ని మీరు తొలగించండి ప్రభా, నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా సంతానవంతులుగా మీరు నింపండి ప్రభా. అయ్యా సంతానవంతులుగా మీరు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ లోకంలో ఉన్న నిందనను మీరు తొలగించండి ప్రభా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా గర్భిణీ స్త్రీలకు నా ప్రభు మంచి కానుపును దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా దాటం ఇచ్చిన పరమ దాటం నీవే కదా ప్రభా, నీకు స్తోత్రాలు నాయనా.
అయ్యా తల్లి బిడ్డ క్షేమంగా ఉండే కృపను దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు నాయనా తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా బిడ్డల పైన నీ కృపను నీ వాత్సల్యతను చూపించండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా తల్లి అయినా మరచును, తండ్రి అయినా మరచును అయ్యా. నేను నిన్ను మరువనని వాగ్దానం చేసే కదా ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. వీళ్ళ పక్షాన మీరు ఉండి ప్రభా. అయ్యా నీ కృపతో నింపినైనా, నీ వాత్సల్యత నింపినైనా అయ్యా వాళ్ళ మనసులో నెమ్మదిని, ప్రశాంతతను అనుగ్రహింప చేసినైనా అయ్యా నీ గన్నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనం చేసిన ప్రార్థన ఆలకించి మరి విధవరాండ్రులు, గర్భిణీ స్త్రీల కొరకు, సంతానం లేని వారి కొరకు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులను దేవుడు దీవించాలి. వృద్ధులను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని కృపతో నింపిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదేవిధంగా ప్రార్థన చేద్దాం. చదువుకునే వారి కొరకు, ఉద్యోగాలు కోల్పోయిన వారి కొరకు ఉద్యోగం రావాలి. అప్పుల సమస్యలో ఉన్నవారిని దేవుడు విడిపించాలి. వివాహాలు కాని పిల్లలను దేవుడు వివాహాలు జరుగునట్లుగా, ఉన్నత పదవుల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ఉన్నత పదవులను అధివహరించినట్లుగా ప్రార్థన చేద్దాం. చదువుకునే వారి కొరకు, ఉద్యోగం లేని వారి కొరకు, అప్పుల సమస్యలు ఉన్న వారి కొరకు, వివాహాల కొరకు, ఉన్నత పదవుల కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవించేవాడా, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకి స్తుతులు స్తోత్రం అయ్యా. అయ్యా తండ్రి, ఏమైనా బిడ్డలు తండ్రి అయ్యా చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బిడ్డల చదువుల్లో నా తండ్రి అయ్యా సులభతరంగా నా తండ్రి అయ్యా ఏ సబ్జెక్టులతో బిడ్డలు నా తండ్రి లోటైన స్థితిలో ఉన్నారో ప్రభా, అట్టి బిడ్డలకి నీ జ్ఞానమును దయచే నా తండ్రి. ఆనాడు బాలుడైన సమూయేలుకి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని నీ బిడ్డలకు నువ్వు దయచేయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి ఇంకా అందరూ నా తండ్రి అయ్యా ప్రభా, అయ్యా తండ్రి మంచి ర్యాంకులతో పాస్ అవుటకు ప్రభా, అయ్యా తండ్రి అయ్యా జాబులతో నా తండ్రి అందరూ నా తండ్రి అయ్యా జాబుల కోసం ఎదురు చూస్తున్నా తండ్రి. అయ్యా వ్యర్థంగా అయ్యా తండ్రి ఇంటికాడ ఉంటున్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకయ్యా. అయ్యా జాబులు నువ్వు నా తండ్రి బిడ్డలకు నువ్వు అనుగ్రహింపచ్చే అయ్యా. అయ్యా చదువుకున్న దాంట్లో చదువు అంతా వ్యర్థంగా పోకుండా నా తండ్రి అయ్యా నీ బిడ్డలు ఏది ఆశిస్తున్నారో నా తండ్రి అయ్యా నువ్వు సహాయం వచ్చే నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కృపలో నా తండ్రి నువ్వు బలపరుచుకో యేసయ్యా. అయ్యా మంచి జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా నువ్వు మార్చయ్యా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా జ్ఞానవంతులుగా నువ్వు నిలవబెట్టుకో నా తండ్రి. అయ్యా ప్రతి అవసరతల అక్కర్లో నా తండ్రి అయ్యా తండ్రి నువ్వు తీర్చయ్యా. అయ్యా తండ్రి నీ జ్ఞానమును తండ్రి బిడ్డలకు నా తండ్రి బోధింపచ్చే అయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా ఎందరో నా తండ్రి అయ్యా తండ్రి లక్షల రూపాయలు పోసి నా తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూసినా ప్రభా అయ్యా దొరకని పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి. నీవే జ్ఞాపకం చేసుకొని నా తండ్రి అయ్యా ప్రతి ఒక్కళ్ళకు ప్రభా అయ్యా తగు కాలంలో నా తండ్రి అయ్యా నీవే సహాయం ఇచ్చే నా తండ్రి. అయ్యా నీకు వందనాలు అయ్యా. వాళ్ళ కుటుంబాలు కట్టబడుటకు నీ కృపను నువ్వు సహాయం చేయ్యా. నీవే తోడుగా ఉండి నా తండ్రి నీ కృపలో నువ్వు ఎత్తి పట్టుకోమని, నీ కొద్ది ప్రార్థన ఆలకించమని త్వరగా రానయ్యున్న యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనం చేసిన ప్రార్థన ఆలకించి చదువుకునే వారిని దేవుడు చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఉద్యోగం లేని వారు ఉద్యోగాలు పొందుకోవాలి. అప్పుల సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలు పోవాలి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు జరగాలి. ఉన్నత పదవుల్లో ఉన్నవారును దేవుడు అధోహరించినట్లుగా కృప చూపిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చివరి ప్రార్థన చేద్దాం. లంచగొండితనం పోవాలి. న్యాయస్థానాలలో పేద ప్రజలకు న్యాయం జరగాలి. పత్రికా వ్యవస్థలో అసత్యం రాయకుండా సత్యమే రాయాలి. శాసన వ్యవస్థలో సమూల మార్పులు రావాలి. పేదలకు సరైన న్యాయం జరిగినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి నాయన, ఇదిగో ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ శుక్రవార దినమున ఉపవాస కూడికలో నీ నామం ప్రభా స్తుతిస్తూ ఉండగా నాయన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ నాయన అయ్యా ఇదిగో నాయన లంచగొండితనం పోనట్లుగా సహాయం చేయండి ప్రభా. అధికారులు లంచాలు తీసుకుంటూ నాయన ఇదిగో ప్రభా నాయన పేద ప్రజలు నడ్డి విరుస్తున్నటువంటి మరి కొంతమందిని
అయ్యా వారి మనసులను మార్చండి అయ్యా, వారి బ్రతుకులను మార్చండి ప్రభు అని స్తోత్రాలు నాయన. అధికారులు, రాజకీయ నాయకులు, లంచాలకు అలవాటు పడినటువంటి ప్రతి ఒక్కరిని మీరు మార్చండి ప్రభు అని స్తోత్రాలు. న్యాయస్థానాల్లో ప్రభు పేద ప్రజలకు న్యాయం జరగాలయ్యా నాయన. ఇది ప్రభు జడ్జీలు నాయన మంచి న్యాయం జరిగించాలి అయ్యా. ఇదిగో ప్రభా అయ్యా లాయర్లు మంచి న్యాయం జరిగినట్లుగా వారు నాయన ఇది వాదించాలి ప్రభు అని స్తోత్రాలు నాయన. పత్రిక వ్యవస్థలో అసత్యమైనవి రాయకుండా నాయన సత్యమైనటువంటి రాయనట్లుగా ప్రభా వారి మనోనేత్రాలు వెలిగించండి నాయన. శాసన వ్యవస్థలో ప్రభా నాయన పేద ప్రజలకు కావలసినటువంటి నాయన పథకాలను నాయన అయ్యా ఇదిగో ప్రభా పేద ప్రజలకు కావలసినటువంటి నాయన అయ్యా ఇదిగో ప్రభా ప్రతి ఒక్క విధమైనటువంటి వాటిని నాయన శాసన వ్యవస్థలో రాజకీయ నాయకులు ప్రభా నాయన అందరూ కలిసి నాయన ఏది మంచో ఏది చెడో అయ్యా అన్ని విచారించి నాయన మంచి న్యాయం జరిగినట్లుగా శాసన వ్యవస్థలో సమూల మార్పులు జరగాలి ప్రభా. అయ్యా నీ కొందనాలు నాయన ఎంది ప్రభా నాయన ముఖ్యంగా పేద ప్రజలకు న్యాయం జరిగినట్లుగా మీరు సహాయం చేసి మహిమ పొందమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనం చేసిన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మార్కాపురం ఏలియన్ను వారి కుటుంబాన్ని, సంఘాన్ని, కిషోర్ కాలంలో లాజరస్ అయ్య గారి కుటుంబాన్ని, సంఘాన్ని, పచ్చూరు గ్రామంలో పరిచయం చేస్తున్న ఓసన్న మరి వారి కుటుంబాన్ని, సంఘాన్ని, జగన్ కాలంలో పరిచయం యేసయ్య తండ్రి సన్నిధి మరి ఏలియన్న కుటుంబాన్ని, సంఘాన్ని, రామనగర్ కాలంలో పరిచయం చేస్తున్న ఎలీషన్న కుటుంబాన్ని, సంఘాన్ని, అదేవిధంగా అదే రామనగర్ కాలంలో పరిచయం చేస్తున్నటువంటి దానిలన్న కుటుంబాన్ని, సంఘాన్ని, జగన్ కాలంలో పరిచయం చేస్తున్నటువంటి నా కుటుంబాన్ని దేవుడు మహిమకరంగా జరిగించి ఆయన కృపతో నింపిన దేవునికి స్తోత్రాలు చెల్లిదా. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా అనేకమైన దైవజనుల కుటుంబాలను వారి సంఘాలను పేరు పేరు వరుసను దీవించి పరిచయాన్ని విస్తరింపజేసి కృపతో నింపిన దేవునికి స్తోత్రాలు చెల్లిదా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రము నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. కోటగోడలు కూల్చిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మధురముగా మార్చినదే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచు
తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి అడుగులు తడబడక నడిపిన నీ దివ్య వాక్యమే అడవిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను అడుగులు తడబడక నడిపిన నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ సత్య మార్గములో పలిచిన అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి నీ సత్య మార్గములో పలిచిన అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి అలత చందక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను అలత చందక నిలిపినది దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి నీ కొరకు అవిలా పరచితిని శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కవిలినే చరణా శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కవిలినే చరణా ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర ఆరాధన నీకే 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 ఆరాధన నీకే
అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. స్తోత్రం 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 నాయన. ఇంతవరకు ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. వాక్య నిమిత్తమై మీలో ఆత్మలో ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కనికరం కలిగిన దేవా నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు ఆరాధన ద్వారా పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఇదిగయ్యా మీరు ఇప్పుడు మాతో మాట్లాడుతూ ఉండగా వినగలిగిన శివుని గ్రహించి మనసును దయచేసి వాక్యం చెప్తున్న నీ దాసును మరుగుపరిచి మీరే మాట్లాడి ఏ గొర్రెకు ఏ ఆహారం అవసరం మీరే దయచేసి ప్రతి హృదయంలో నీరు గట్టి ఫలింపు చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పమని సేవకుడు నాతో చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటగా నా దేవుని స్తుతిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు ప్రత్యేకంగా వందనాలు చెబుతున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. విశ్వాస యొక్క జీవితంలో, సేవకుల యొక్క జీవితంలో ఒకటి కొదువుగా కనపడుతూ ఉంది. ఏమిటి ఆ ఒక్కటి కొదువు అంటే, మనం అనుకున్న గమ్యానికి మనం చేరలేకపోవటానికి కారణం, దేవుని సేవకు వచ్చి కూడా మనం కొంత మటుకే చాలని తృప్తి పడిపోతూ ఆయన సేవ విషయంలో ఇంకా ముందుకు వెళ్ళకుండా కొద్ది విషయాలలోనే, చిన్న చిన్న విషయాలలోనే మనం ఆగిపోతూ ఉంటాం. కానీ అలా ఆగిపోకూడదని ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి నేను చెప్పిన వాక్యాన్ని నాకు చదివి వినిపించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈరోజు ఉపవాస ప్రార్థన అయినా కానీ నేను వాక్యాన్ని మామూలుగా చెప్పాలని ఆశపడుతున్నాను. గుప్తంగా కొన్ని మాటలు చెప్పుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. చదువు. చదువు. చాలు. అదే అధ్యాయం పై నుంచి 10వ వచనం చదవండి. పునరుద్ధానం ఎరిగి నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడినగుటకు ఎట్టిదో ఎరిగి నిమిత్తము సమస్తమును నష్టముగాను వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. చాలు. ఈ పౌలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ పౌలు ఈయన ఒక గొప్ప దైవజనుడు. ఈయన జీవితంలో దేవుడు దమస్కులో ఆయన దర్శించినది మొదలుకొని
దేవుని కోసం బహుబలమైన సేవ చేసిన గొప్ప భక్తుడు ఈయన. ఈయన జీవితంలో మనం చూస్తే ఈయన ఒక గొప్ప ప్రార్థనాపరుడు, ప్రవచన వరం కలిగిన దైవజనుడు, ఆత్మతో మనసుతో పాట పాడి దేవుని స్థుతించగలిగినంత గొప్ప అనుభవం కలిగినవాడు. అంతేకాక ఆయన యొక్క ప్రార్థనా జీవితంలో దర్శనం ద్వారా 3 ఆకాశానికి వెళ్ళొచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాక దేవుని కోసం బహుబలముగా వాడబడిన దైవజనుడు. అంతేకాక దేవుని కోసం పలు విధములైన శ్రమలను, నిందల, అవమానాలను భరించడానికి దేవుడు ఆయన ఏర్పరచుకున్న గొప్ప సాధనంగా ఉన్నాడు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, పౌలు ఇన్ని గొప్ప కార్యాలు దేవుడి కోసం చేసిన, ఇంత బలమైన సేవ దేవుడి కోసం చేసిన ఆయన ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవాలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. దేని కొరకు పరిగెత్తుతున్నాడంట? దేవుడు ఆయనను దర్శించిన రీతిని బట్టి, దేవుడు ఆయనతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఆ పౌలు దేవుడు పిలిచిన పిలుపుకు తగిన జీవితాన్ని జీవించాలని గురి యొద్దకే పరిగెత్తుతున్నాడు. యేసయ్య ఈ భూమి మీదకు వచ్చి నరవరతారిగా ఆయన రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడంటే, ప్రతి ఒక్కళ్ళు నరకం నుంచి తప్పించబడాలని, ప్రతి ఒక్క ఆత్మ దేవుని సన్నిధికి చేరాలని దేవుడు ఆశించి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అదే పౌలు కూడా ప్రభు నరక ముందు హింసకుడు, దూషకుడు, హానికరుడై ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా నిత్య నరకాన్ని తప్పించబడాలని, ఆయన ఎన్ని చేసినా కూడా ఆయన్ని ప్రేమించి ఆదరించి ఆయన పరిచర్య కొరకు ఎన్నుకొని ఒక ఉన్నతమైన సేవను ఆయనకు అప్పగించాడు. ఈ పౌలు అంటున్నాడు, 14 పత్రికలు రాసిన ఈ పౌలు, దేవుడి కోసం ఒక బలమైన సేవ చేసిన ఈ పౌలు అంటున్నాడు, నేను పొంది ఉన్నాను, నేను గెలిచి ఉన్నాను, నేను దేవుని సేవ సంతృప్తిగా నేను నెరవేర్చినని చెప్పట్లే. ఆయన ఎంత సేవ చేసినా కూడా నేను ఇంకాను దేవుని కొరకు నేను గొప్ప పరిచర్య, ఘనమైన సేవ చేయాలని ఆయన ఇక్కడ ఆశపడుతున్నాడు. పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఆయన గమలీయేల పాదాల యొద్ద పాత నిబంధన మొత్తాన్ని చదివి తెలుసుకున్న గొప్ప పండితుడు. ఆయన మహాజ్ఞానము కలిగినవాడు. కాబట్టే ఈ పరిశుద్ధ గ్రంథంలో 14 పత్రికలు రాసే కృపను దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు 12వ అధ్యాయం చదవండి ఒకసారి. అదే అధ్యాయంలో చదువు. చాలు. ఏం చెప్పాడు? నేను 14 పత్రికలు రాశాను, నేను గొప్ప భక్తుడిని, గొప్ప సేవకుడినే అని ఆయన ఆ సంఘంతో చెబుతున్నాడు. కానీ ఆయన ఆ 14 పత్రికలు రాశానని, దేవుని కోసం అనేక ఆత్మలను రక్షించానని, దేవుని కోసం అనేక సంఘాలు కట్టానని ఆయన అంతటితోటే తృప్తి చెందేవాడిగా లేడు. కానీ దేవుని కోసం ఇంకా బలమైన సేవ చేయాలని, దేవుడి కోసం ఇంకా కష్టపడి దేవుని పని చేయాలని ఆయన గురి యొద్దకే పరిగెత్తుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈరోజు సంఘాలలో చూస్తే, ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాల్లో మనం ఆలోచించుకుంటే, మరి దేవుని సన్నిధికి వస్తున్న మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఇక్కడ 14 పత్రికలుగా రాసిన పౌలు మధ్యాకాశానికి వెళ్ళి దర్శనంలో మళ్ళా తిరిగి భూమి మీదకి వచ్చినవాడు. దేవుని కోసం పలు నిందలు అనుభవించి పలుమార్లు బెత్తాలతో కొట్టబడినాడు, హింసింపబడి దూషింపబడినాడు. ఇలాంటి గొప్ప దైవజనుడు ఇక్కడ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇంతవరకు నేను చేసిన సేవ వల్ల నాకు తృప్తి లేదు, ఇంతవరకు దేవుడి కోసం నేను పడిన ప్రయాస వల్ల నాకు తృప్తి లేదు. కానీ ఆయన నన్ను ఏ పిలుపు కోసం అయితే పిలిచాడో ఆ పిలుపుకు తగిన బ్రతుకు బతికి ఈ లోకంలో నా పరుగునే కడముట్టించాలని దేవుడి కోసం పరిగెత్తుతూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మన జీవితంలో ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్న నువ్వు 2 పాటలు పడి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్న వ్యక్తిగా ఉన్నావా? దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఒక చిన్న వర్తమానం ఇచ్చి మరలా నీ జీవితాన్ని లోకానుసారంగా సాగించే స్థితిలో ఉన్నావేమో. నీకు ఒక శుభవార్త. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ దేవుని చిత్త ప్రకారం నడిచేవాడే ప్రవేశిస్తాడు. దేవుని శక్తిని ఆశ్రయించలేని భక్తి ఎంతమంది జీవితంలో ఉందని దేవుని లేఖనంలో కూడా రాసి ఉంది. పౌలు ఇక్కడ ఈ విషయాన్ని సంఘానికి ఎందుకు చెబుతున్నాడంటే, నేను దేవుని కోసం ప్రయాసపడుతున్నా, నేను కష్టపడుతున్నా, నా జీవితంలో నేను దేవుడి కోసం ఇన్ని చేసిన,
కానీ దీనివల్ల నాకు తృప్తి లేదు, ఇంకా నేను దేవుని కోసం నేను పరిగెత్తాలా, కానీ సంఘంలో ఒకటి నాకు కొదువుగా కనపడుతూ ఉంది. మీరు దేవుని కోసం రోషం కలిగి పరిగెత్తి దేవుని పని దేవునిలో మీరు కడముట్టించినప్పుడే నేను ఆనందపడి సంతోషిస్తాను. కాబట్టి ఈరోజు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించకపోవడానికి కారణం ఏమిటి? ఒక కారణం ఉంటుంది. మనం ఎందుకు అనుకున్నది సాధించలేకపోతున్నాం, మన కుటుంబాల్లో ఎందుకు శాపం మనం అనుభవిస్తున్నామో చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ అధ్యాయం చదవండి. చదువు. చాలు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సత్పురుషుడని ఆయన సంబోధించాడు. పైన అధ్యాయాలు చదువుకుంటూ వస్తే సత్పురుషుడు అంటే ఆయన అన్నాడు, సత్పురుషుడు దేవుడే కదా, మనుషుడు ఎవడం లేడన్నప్పుడు నిత్యజీవము నేను పొందాలని దేవుడిని అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు ఆ పై అధ్యాయాలలో చెప్పాడు. అవన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చినప్పుడు బాల్యము నుండి నేను ఇవన్నీ చేస్తున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు తన వైపు తేరి చూసి, కింద నుంచి పైకి అతని వైపు చూసి వాని హృదయంలో తొంగి చూశాడంట ఆయన. ప్రియ దేవుని బిడ్డ, చూసినప్పుడు తన హృదయంలో నిత్యజీవానికి తన వెళ్ళాలని ఆశ అయితే ఉంది, కానీ ఆ నిత్యజీవాన్ని స్వతంత్రించుకునే అర్హత మాత్రం తనలో లేదు. ఎందుకంటే తన మొదటి ప్రేమ దేవుని మీద లేదు. తన మొదటి ప్రేమ దేని మీద ఉందంటే ధనం మీద ఉంది, దేవుని మీద లేదు. ఈరోజు ఈ విషయం ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు? ప్రియ బిడ్డ, నీ జీవితంలో దేవుని సన్నిధికి వస్తున్న నువ్వైనా నేనైనా ఎవరైనా ఇక్కడికి ఎందుకు వస్తున్నావంటే దేవునిని మనం సంపాదించుకోవాలి, ధనాన్ని సంపాదించుకోకూడదు. దేవుని సంపాదించుకొని ఆయన పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలని ప్రతి ఒక్కరం ఇక్కడికి వస్తాం. కానీ ఈ యవనస్తుడి జీవితంలో దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ అయితే ఉంది, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేని హీన స్థితిలో అక్కడక్కడ కనపడుతున్నాడు. ఎందుకంటే తన మనస్సు ధనం మీద ఉంది. ప్రభువు చెప్పిన మాట అంట అతనికి చాలా బాధ వేసింది. నీకు కలిగినది అమ్మి బేదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు అతనుడు వెంబడించలేకపోయాడు. ఈ విషయాన్ని బట్టి ఒక కుటుంబ విషయంలో మీకు ఒక విషయం చెబుతాను. ఈరోజు తల్లిదండ్రులైన వారు బిడ్డల్ని కని పెంచుతూ ఉన్నారు, కానీ బిడ్డలు ఆ తల్లిదండ్రులకు ఎందుకు అవిధేయులు అవుతున్నారంటే వారు ఆ బిడ్డలకు నడవవలసిన సరైన మార్గాన్ని వారికి చూపించకపోవటానికి కారణాన్ని బట్టి వారు దేవుని యొక్క సిలువకు శత్రువులుగా మారిపోవటమే కాక ఇటు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అవిధేయులై కూడా వారి జీవితంలో తాగుడుకు వ్యసనాలకు వీటికి లోనైపోయి భ్రష్టులైపోతానికి కారణం ఏందో తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవను వారికి చూపించినప్పుడు అంట వాడు పెరిగి పెద్దవాడై దాన్ని తప్పిపోక ఉంటాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈ సహోదరుడు దేవుని గురించి తెలిసిన వాడే, కానీ దేవుని కంటే ఎక్కువగా తన జీవితంలో ఈ ధనాన్ని ప్రేమించాడు. దేవునికి తన హృదయంలో స్థానం లేదు కాబట్టి అక్కడ ప్రభు కిందకు వస్తే ఒక మాట అంటాడు, ధనబలముతో విర్రవీగేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు, కానీ వంటే సూది బెజ్జంలో దూరుట ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళటం కన్నా వంట సూది బేజంలో దూరట సులభమని చెప్పాడు. విషయం ఎందుకు చెప్పాడంటే తల్లిదండ్రులను బిడ్డలు వృద్ధాప్రాయం వచ్చినప్పుడు అనాథాస్టల్లో ముసల వృద్ధాప్రాయాలు వేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? పిల్లల్ని వాళ్ళు చిన్న వయసులోనే సరైన మార్గాన్ని నడిపించుకోకపోవటాన్ని బట్టి తల్లిదండ్రులను అవిధేయులుగా వారు వదిలివేస్తున్నారు. కొంతమంది దైవ సేవకులు చెబుతూ ఉంటారు, మా దగ్గరకు వచ్చి కొంతమంది సాక్ష్యాలు చెబుతూ ఉంటే బాధపడుతూ ఉంటామని. ఎందుకో తెలుసా? అయ్యా, వారికి విస్తారమైన ఆస్తులు మేము సంపాదించి ఇచ్చాం, వారికి ఎంతో డబ్బును కూడగట్టాం, వారికి ఇష్టమైన బిడ్డలతో వాళ్ళు వివాహాలు చేసాం, కానీ వారు ఎందుకయ్యా మేము ముసలంలో అయిపోయినప్పుడు మమ్మల్ని దూరంగా ఉంచారు, మమ్మల్ని పట్టించుకోవట్లే, మమ్మల్ని ఎడంగా నెట్టేశారు, ఎంత సంపాదించిన ఈరోజు మాకు తినేట్టుకు ఆహారం లేదు, సరైన దుస్తులు వస్త్రాలు లేవు అని బాధపడుతున్నారు. ఎందుకో తెలుసా? అది అలా జరగటానికి కారణం ఎవరితో తప్పు తెలుసా? తల్లిదండ్రులదే తప్పు. ఆ బిడ్డలకు విస్తారమైన ధనాన్ని సంపాదించి ఇచ్చి వారి ఇష్టానుసారంగా జలసాలు చేసి లోకంలో బతికే హీన స్థితికి వాళ్ళు నడిపించింది ఆ తల్లిదండ్రులే. కాబట్టి వారికి ఆ స్థితి తప్పకుండా వారు అనుభవించాల్సిందే. ఈ వాక్యం ఉంటే నా ప్రియ తల్లి తండ్రి, ఈరోజు నీ బిడ్డను ఏ విధంగా పెంచుకుంటున్నావో తెలుసా? ధనము సంపాదించి ఈ లోకంలో నీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాల కన్నా నీ బిడ్డ ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రయాసపడుతున్నావు చూడు, తప్పు కాదు. కానీ నువ్వు ఇచ్చిన డబ్బు ఏదో ఒక రోజు
తను మొత్తాన్ని కాజేస్తాడు, లేదా ఆ డబ్బు వల్ల తను చెడిపోయి పతనం అయిపోయే అవకాశం ఈ లోకంలో చాలా ఎక్కువగా ఉంది. కానీ వారికి నువ్వేమి ఇవ్వాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిచయం చేసినట్లుగా అయితే, ఆయన యొక్క మార్గాన్ని నువ్వు చూపించినప్పుడైతే, నువ్వు సంపాదించిన ధనం వలనైనను నువ్వు ఇచ్చిన ఆస్తుల వలనైనను వారు ఆశీర్వదించబడి నిన్ను చూసి నువ్వు చూపించిన మార్గాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ వచ్చే విధంగా వారు కొంతమందిని ఆదరించి పోషించి దేవుని రాజ్యానికి నడిపిస్తారు. కానీ ఎదుటివారి ఎదుగుదలను చూసి వారు లేని హీన స్థితిని బట్టి నీవు నీ బిడ్డల కోసం నువ్వు శాపాన్ని కంటూ ఉన్నావు. గుర్తుపెట్టుకో, ఈ యవనస్తుడు నిత్య జీవమునకు పోవాలని పరిగెత్తుకొని వచ్చాడు, కానీ తన హృదయంలోనంట యేసయ్యకు చోటు లేదు, ధనానికి చోటు ఉంది. కాబట్టి తనలో మొదట ప్రేమ లేదు. కుటుంబాలలో ఒకటి తొలగైపోతుంది. ఏందో తెలుస్తా, ప్రేమ, మొదటి ప్రేమ కుటుంబాలలో లేదు. ఈరోజు యేసయ్యను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి బిడ్డలను, వస్తువులను, వాహనాలను ప్రేమిస్తుంటారు. నో, దైవజనులు నాకు ఒకప్పుడు చెబుతుంటే నేను వినలే, లెక్క చేయలే, కన్నీళ్ళు విడిచి నా కోసం ప్రార్థన చేశారు, ఎన్నో గొప్ప విషయాలు నాకు తెలియపరిచారు. కానీ అవన్నీ తెలిసి చాలా టైం పట్టింది. ప్రియా బిడ్డ, ఎందుకో చెబుతున్నానో తెలుసా? బిడ్డలను పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు. నీ బిడ్డలకు నువ్వు ఏమి నేర్పిస్తున్నావు? ఈ విషయంలో మీకు ఒక గొప్ప విషయాన్ని నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 8వ వచనం. 20వ అధ్యాయం 8వ వచనం. లేఖనము కింద చదువు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడిన తర్వాత జరిగినది ఏంటంటే, శిష్యులు 3.5 సంవత్సరం ఆయనతో ఉన్నారు. ఆయన ఏది తింటే అది తిన్నారు. ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు. ఆయన వెంట ఎన్నో ప్రాంతాలు సంచరించారు, తిరిగారు. పేతురైతే, ప్రభువా, ఎవరేమైనప్పటికీ నేను మాత్రం నీతోటే ఉంటానని యేసయ్యకు చెప్పాడు. కానీ ప్రభు అన్నాడు, పేతురు, నువ్వు నన్ను ఎరగమని మమ్మ అబద్ధం ఆడతావు అని చెప్పాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే, ఈ మరియా, కింద మరియ ఉంది కదా, ఆమె ఒక వ్యభిచారం వలన స్త్రీ అని దేవుని లేఖనంలో రాసి ఉంది. కానీ ఆమె దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆమె పాపాలు యేసయ్య క్షమించాడు. కాబట్టి ఆమె దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతికింది. ఈ శిష్యులు యేసయ్యను ఎన్నో సంవత్సరాలు వెంబడించారు. కానీ ఒక శోధన రాగానే ఆయన వదిలి వెళ్ళిపోయారు. కానీ ఈ మరియ అయితే దేవుని దగ్గరికి సమాధి వద్దకు వచ్చి నిలబడి బోరును ఏడుస్తుంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, శిష్యులు ఆయన వెంబడించి ఆయనతో ఉన్నారు, కానీ శోధన వస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈమె ఆయన దగ్గర ఎందుకు నిలిచిందో తెలుసా? పేతురుతో యేసయ్య ఒక మాట మాట్లాడతాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అడిగినప్పుడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. మళ్ళా అడుగుతాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావని. పేతురు ప్రేమిస్తున్నాడు, కానీ యేసయ్యను మొదటి ప్రేమతో ప్రేమిస్తున్నాడా లేదని పేతురుని దేవుడు టెస్ట్ చేశాడు అక్కడ. కానీ అవును ప్రభా, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. మరి ప్రేమిస్తున్నాను శిష్యుడు వచ్చి సమాధి వద్ద చూసి తిరిగి వాళ్ళ వద్దకు వెళ్ళిపోయాడు. కానీ మరియా అక్కడ నిలబడి ఆయన కోసం ఏడుస్తూ ఉంది. ఏంటంటే, ఈరోజు నీ విషయం ఎందుకు చెబుతున్నానంటే బిడ్డ, నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు మొదట స్థానాన్ని దేవుడికిచ్చి ఆయన నువ్వు ప్రేమిస్తావో, ఆ ప్రేమను బట్టి దేవుడు నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీ బిడ్డలకు దీవెన ఆశీర్వాదాన్ని పంపించి నీ బిడ్డలకు ఏ భవిష్యత్తునైతే ఇవ్వాలని నువ్వు ఆశపడ్డావో దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నీ హృదయంలో మొదట ప్రేమతో దేవుడిని ప్రేమించకుండా, నీ మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా నీ కుటుంబంలోని ఆశీర్వాదాన్ని చూడలేవు. మరియా కృతజ్ఞత కలిగి దేవుని కోసం ఇక్కడ నిలబడింది. ఆమె
మొట్టమొదటిగా ఆయన మరణించిన తర్వాత మాట్లాడింది ఆమెతోటే. నేను శిష్యుల దగ్గరకు వస్తానని చెప్పాడు. నన్ను ముట్టవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదని. ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నానంటే, మీ హృదయంలో మీరు ఎప్పుడైతే దేవుణ్ణి మొదట ప్రేమతో మీరు ప్రేమిస్తారో అదే అగాపే ప్రేమ, దేవుడు ఆశించే ప్రేమ, బదులు ఆశించని ప్రేమ ఆయనది. మనమైతే ఏదో ఒకటి ఇస్తాడని మన వైపు చూసి మనం ఆశపడతాం, కానీ ఆయన బదులు ఆశించని ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు. ఇంతవరకు నీ ఏ సమస్యలో ఎరికి ఇబ్బందులు ఉండవు నాకైతే తెలియదు, కానీ ఈరోజు మాత్రం నువ్వు మొదట ప్రేమతో యేసుని ప్రేమించినప్పుడు ఆయన తప్పకుండా నీ బిడ్డలను నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలు స్టడీలో, చదువుల్లో సరిగా చదవట్లేదు, ఫెయిల్ అవుతున్నారని బాధపడుతున్నావేమో. ఒకవేళ యేసయ్య కంటే నీ బిడ్డను ఒక ఉన్నతంగా మొదటగా ప్రేమిస్తున్నావా? నో, ఆయన అందుకు ఒప్పుకోడు. ఆయనకు ఒక పేరుంది, రోషం కలిగిన దేవుడని. నువ్వు గనక మొదట ప్రేమతో ప్రేమిస్తే, నీ బిడ్డలను ఆయన పని కొరకు ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇంకొక వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము తీయండి. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. చాలు. ఇక్కడ ఏం మాట్లాడాడు? అబ్రహామునకు చాలా వృధా ప్రేమలో ఇస్సాకునిచ్చాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. ఎందుకంటే నీ దేశమును వదిలి రానప్పుడు మారు మాట్లాడకుండా వచ్చాడు. దేవునితో సహవాసం చేసే విషయంలో ఎక్కడ కూడా లక్ష్యంగా లేడు. తన భార్య కన్నా, తన పనివారి కన్నా, తన గొర్రె మందల కన్నా కూడా ఇంపార్టెంట్ మొట్టమొదటి దేవుడికి ఇచ్చాడు. ఆయన వచ్చి బలిపీఠము కట్టి దేవునికి బలి అర్పించాడు. దేవుని మహిమపరిచి స్తుతించి గణపరిచాడు ఆయన. దేవుడు అందుకే అబ్రహామును చాలా ఇష్టపడతాడు. బైబిల్లో నా స్నేహితుడని పిలిచాడు అబ్రహాముని. ప్రతి స్థలపూట వచ్చి ఆయనతో మాట్లాడతాడు. కానీ ఈ అబ్రహాముకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటిది ఆ ఒక్క కొదువ? పిల్లలు లేరు. ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకుని ఆయనకి ఇచ్చిన కాడ నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం మన ఇస్సాకుని ప్రేమగా ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడు. అవంటి పాలు, ఏదో మంచి మంచి పదార్థాలు, ఆహారాలు ఆయనకు పెట్టుకుంటూ, ముఖం మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఆయన ఆడిస్తున్నప్పుడు దేవుడు చూశాడు. చూసి అబ్రహాం ఇస్సాకుని ప్రేమిస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడని ఆయన అబ్రహామునకు ఒక పరీక్ష పెట్టినాడు. అబ్రహామును పరీక్షించాడు. అప్పుడు ఆ పర్వతానికి తీసుకొని రమ్మన్నప్పుడు అబ్రహాము ఇస్సాకును తీసుకొని వెళ్ళి దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన బలియటానికి అక్కడ ఉంచాడు. చెప్తున్నా, 11 చదువుతారా ఒకసారి? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బలి అడిగాడు, కానీ బలి ఇచ్చే టయానికి ఏమన్నాడు? అబ్రహామా ఆగు, అతని మీద నువ్వు చేయి వేయవద్దు. ఇందును బట్టి నువ్వు నాకు భయపడువాడువని, నీ హృదయంలో నాకు మొదటి స్థానం, మొదటి ప్రేమ ఉందని నేను తెలుసుకున్నానయ్యా. వద్దు, నీ కుమారుడు నువ్వు ముట్టవద్దు అని అక్కడ దేవుడు మాట్లాడాడు. మాట్లాడి దేవుడు అక్కడ ఎంత సంతోషించాడో తెలుసా? అది అసలు చెప్పుకోలేము ఆనందం అది. కానీ అబ్రహాముకు తెలుసు దేవుడు ఏదో అద్భుత కార్యం చేస్తాడని. అందుకే వచ్చేటప్పుడు మేము వెళ్ళి మళ్ళీ వస్తామని చెప్తాడు కదా. ఈరోజు నీ కుటుంబంలో కూడా నీ బిడ్డలు ఇస్సాకులాగా ఆశీర్వదించబడబోటానికి కారణం ఏంది? నీ మొదటి స్థానాన్ని నువ్వు దేవుడికి ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా లేవో ఈరోజు నీకు పరీక్ష. నువ్వే జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఏదైనా తెలియక అపరాధాలు చేసావా? నీ బిడ్డను, నీ కూతురు, నీ కొడుకుని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేవేమో, నీ ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవేమో, నీ స్నేహితులను ఎక్కువగా ప్రేమించేవేమో. కాబట్టి నీ కుటుంబం ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుందా? ఆశీర్వాదం లేదా? బ్లెస్సింగ్స్ అని నీ కుటుంబంలో ఆగిపోయినాయేమో. జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో పడితేవో ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియను నువ్వు చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయపడతాడు. అవునా? కాబట్టి ఈరోజైనా నీ హృదయంలో తీర్మానం చేసుకొని అబ్రహాము వలె
శ్రేష్టమైన విలువైనవి దేవుడికి ఇచ్చే విషయంలో భయపడబాక. ఆమేన్. ఒక్కసారి 12 చదవండి, ఇక నేను ముగిస్తాను. ఆ, చదువు. అది కాదు, 13 చదువు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనెను అని నేటి వరకు చాలమ్మా. ఇస్సాకును ఇయటానికి దేవుడు కోరుకున్నాడు. అదేవిధంగా అబ్రహాము ఇయటానికి వెళ్ళాడు. కానీ ఇస్సాకునికి బదులుగా ప్రతిగా ఆయన గొర్రెనిచ్చాడు. నీకోసం నా కోసం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని సిందించి తన ప్రాణాన్ని పెట్టి మరలా రానై ఉన్నాడు. ఇస్సాకుకు ప్రతిగా ఉదింపబడిన గొర్రెపిల్ల ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈరోజు నేను నీ జీవితాన్ని ఉన్నపాటులో ఆయనకు సమర్పించుకొని నీ భక్తి జీవితం ఏ విధంగా ఉందో సరిచేసుకొని ఈ రోజు నుంచి అయినా గంటల తరబడి అయిన సన్నిధిలో కూడుకొని ప్రార్థన చేయి. అంతేగాక అబ్రహామును ఇంకా కిందకు చదువుకుంటూ వెళితే ఈ కార్యం చేసిన దానిని బట్టి అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆకాశ నక్షత్రములకు సముద్రపు నిష్కరేణుల వలె ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటగా తన ప్రేమలో మొదటి ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాడు. ఆ యవనస్తుడైతే మొదటి ప్రేమతో దేవుని ప్రేమించలేకపోయాడు కాబట్టి ఏడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. అపోస్తులైన పౌలైతే తన జీవితంలో సమస్తమును వ్యర్థంగా ఎంచుకొని దేవుని కోసం ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఒక ఉన్నతమైన సేవ చేసి క్రీస్తులో తన పరుగును కడముట్టించాడు. మరి అయితే ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని అనేకులు ఆమెను దూషించి ఆమెను హింసించి అనేక రకాలుగా మాట్లాడినా కూడా ఆమె దేవుని వైపే చూసింది కానీ లోకం వైపు చూడలే. కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడినవి. పేతురు వీళ్ళందరూ అయితే నీతోనే ఉంటామని చెప్పారు, కానీ వారు శోధనలో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కానీ యేసు ప్రభు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి మళ్ళా వాళ్ళని బలపరిచి ఈ లోకానికి సువార్త చెప్పడానికి పంపించాడు. నువ్వు కూడా ఈ రోజు నుంచి నీ జీవితంలో ఎలా ఉన్నావో కానీ ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని సరిచేసుకో. పౌలైతే ఇంత ఘనమైన సేవ చేసి కూడా ఇందును బట్టి నాకు తృప్తి లేదు, ఇన్ని పత్రికలు రాసినా ఇంత సేవ చేసినా నాకు సంతోషం లేదు. ప్రభు నన్ను ఏ పిలుపుకైతే నన్ను పిలిచాడో ఆ పందెపు రంగంలో నేను గెలవటానికి ఓపికగానే పరిగెత్తుతున్నా. నా తండ్రి నన్ను నమ్మి నాకు ఇచ్చిన ఈ పరిచర్యను నేను నమ్మకంగా కడముట్టించాలని పరిగెత్తుతున్నాడు. మరి ప్రియా బిడ్డ, నీ జీవితంలో కూడా నిన్ను నమ్మి యేసయ్య నీకు ఒక పరిచర్య, ఒక బాధ్యతను అప్పచెప్పాడు. మరి నీ సేవా జీవితం ఏ విధంగా ఉందో ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకున్నానా? ఏ విధంగా ఉంది? సంఘానికి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావేమో. ఈ రోజు నుంచి నువ్వు ఒక తీర్మానం తీసుకో. అంత సేవ చేసిన అపోస్తులైన పౌలే పలుమార్లు బెత్తెలతో కొట్టబడి పలుమార్లు సముద్రంలో వాడబద్దలైన స్థితిలో ఉండి వస్త్రహీనుడిగా ఉన్నాడంట. ఆకలి బాధలతో ఒక గ్రామంలోనికి వస్తే రాళ్లతో కొట్టేవాళ్ళు, మరొక గ్రామానికి వెళ్ళేవాడు కాలినడకన. అక్కడికి వెళ్తే అక్కడ ఒక శోధన. ఒక కుమార్తెను దెయ్యం నుంచి విడిపిస్తే వీళ్ళు అపవిత్రం చేశారని కట్టేసి శరసాలలో వేసి భయంకరమైన హింసలు పెట్టారు. అయినా దేవుని స్తుతించడంలో ఆయన ఆగలే, ఘనపరచడంలో ఆగలే. అందుకే శరసాల పునాదులను బద్దలు చేసి ఆ మహానుభావుడు దేవుడికి మాట విని మొదట ప్రేమతో ఆయన సేవ చేశాడు కాబట్టి ఆ శరసాల నాయకుడికి రక్షణనిచ్చాడు. మరి ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నా నువ్వు కనీసం నీ చుట్టుపక్కల ఉన్న కుటుంబం అయినా నీ సాక్ష్యాన్ని బట్టిస్తే దేవుని సన్నిధికి వస్తుందా లేదో ప్రశ్న వేసుకో. ఈరోజు నుంచి అయినా సిద్ధపడు. దైవజనుడు ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెబుతున్నాడు అంటే, బిడ్డా, కాపరి గొర్రెలను కాస్తాడు కానీ గొర్రెలే పిల్లలను కంటే. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలో నువ్వు నీ పరుగు దేవుళ్ళ కడముంచినప్పుడు నీ జీవితానికి విలువ ఉంటుంది. యేసయ్య కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు. బిడ్డా, నీ 24 గంటల సమయాన్ని నీకు ఇచ్చాను రా, ఇందులో నువ్వు నా కోసం ఎంత వాడావు నానా అని నేను రేపు ఆయన నిన్ను అడిగినప్పుడు నువ్వేమి సమాధానం చెబుతావు? నీకు ఇంత డబ్బు ఇచ్చాను, నువ్వు దేని కొరకు నువ్వు ఖర్చు పెట్టావు? నీకు బిడ్డలను ఇచ్చాను, వారిని నువ్వు ఎట్ట పెంచావు? మనం పాపులమే, మనం మాట మీద నిలబడలేం, బలహీనులం. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే పశ్చాత్తాపం ప్రకటించి ఆయన పాదాల చెంత ఒప్పుకొని మరలా మనం లెగిసి నిలబడినప్పుడు ఆయన తప్పకుండా మనం చేయబట్టి మనం నడిపిస్తాడు. విద్యలేని పామరులను వాడుకున్న దేవుడు, పిరిగివాడనే గిద్దోనును వీళ్ళని వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకున్నాడా? శక్తి కలిగిన దేవుడమ్మా. దయచేసి
ఈరోజు నుండి నీ మొదటి ప్రేమతో ఆయన ప్రేమించు. నీ కుటుంబం ఆశీర్వదించబడుద్ది. నీ బిడ్డలు నీ మాట వింటారు. నీ భర్త నీ మాట వింటం లేదంటే నువ్వు యేసయ్యని ప్రేమించట్లేదు బిడ్డ. నువ్వు ఏవైనా నచ్చుకో మెచ్చుకో. నువ్వు యేసయ్య మాట విని ఆయన సన్నిధికి ఎప్పుడైతే నువ్వు వస్తావో తప్పకుండా నీ భర్త కూడా నీ మాట విని నీ సన్నిధికి వస్తాడంతే. నువ్వు యేసయ్యని ఎక్కడో పక్కన పడేసి నిష్టానుసారమైన బ్రతుకు బతుకుతున్నావు అనుకో, ఆయన చూస్తూ ఉంటాడు. ఏమి చేయలేడు ఆయన. ఆయనకు ఒక శరీరం కావాలి. శరీరధారికి ఈ లోకంలో సంచరించిన నాళ్ళు గొప్ప స్వార్థ ప్రకటించి పగలంతా సేవ చేశాడు. రాత్రి అరణ్యానికి ప్రార్థన చేశాడు. నా తండ్రి జీవితంలో ఏ రోజు సుఖపడినట్టు లేదు. టయానికి తిన్నాడో లేదో కూడా తెలియదు ఆ సమయంలో. అర్థమైందా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి రోసం కలిగి బతికాడు. అదే మాదిరిని తీసుకొని పౌలు ఘనమైన పరిచర్య చేశాడు తన జీవితంలో. మరి నన్ను పోలి నడుచుకోమన్న మాట చెప్పాలంటే ఎంత దమ్ము కావాలి. మరి నా జీవితంలో కూడా అలా బ్రతుకుతున్నావా? దయచేసి మన స్థితి మారాలి నాన్న. ఇలా మనం ఉండకూడదు. దైవజనులు గుండెలు బగిలేలా ఎంతో వేల రూపాయలు ఖర్చు చేసి సెల్ ఫోన్లు లైవ్లు వాక్యాలు చెబుతున్నారు. తిని తినక వాళ్ళు ఎందుకు చెబుతున్నారో తెలుసా? యేసయ్యను మాదిరి తీసుకొని అందరం నరకాన్ని తప్పించబడాలని. నువ్వే నరకాన్ని తప్పించబడితే నీ భర్తను ఎప్పుడు మార్చుకుంటావు? నీ బిడ్డలను ఎప్పుడు మార్చుకుంటావు? నీ తల్లిదండ్రులను ఎప్పుడు మార్చుకుంటావు? ఈ రోజు నుంచి నాకు తీర్మానం చేసుకో. పౌలు బలే రోసం కలిగి ప్రయాణం చేయి. ఈ కొద్ది మాటలను బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. విద్యులైన పామరులనైనా మమ్మల్ని ఎన్నుకొని అయ్యా, లోకంలో జ్ఞానం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉంటే దేనికి పనికిరాని మమ్మల్ని నిలబెట్టుకొని నీ మాటలు చెప్పే కృపనిచ్చావు. ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చగలం దేవా. ఎందుకయ్యా మేమంటే నీకు ఇంత ప్రేమ? మనుషులు తుణీకరించిన వెలివేసిన నువ్వే ప్రేమగా ఆదరించే దేవుడు అయ్యా. పౌలు వలె నమ్మకంగానైనా మా పరుగు నీలో కడముచ్చుటకు నీ కృపణ సహాయాన్ని దయచేయి. మా బిడ్డలందరూ కూడా నీ కొరకు రోసం కలిగినైనా ఒక జ్యోతులుగా ప్రకాశించుటకు నీ సహాయాన్ని దయచేయి దేవా. ఈరోజు శుక్రవారం అయినా నీ దాసులందరూ చెప్పిన వర్తమానాలను బట్టి సంఘాలలో అనేకులు మారుటకు సహాయాన్ని దయచేయ. నీ దాసులందరికీ మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేసి వారి కుటుంబాలను దీవించి వారి బిడ్డలకు క్షేమను సమాధానమును దయచేసి నాయన అలుపున అయోగ్యుడిని నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నీ దాసుల పాదధూళిలో మనమంత విలువ చేయని బలహీనుడనయ్యా జ్ఞాపకం చేసుకో. నీ ఆత్మతో నింపి నీ శక్తితో నింపి కొంతమందినైనా నీ సన్నిధి నడిపించుటకు నా జ్ఞానమును దయచేయి తండ్రి. ఇద్దలేని పామారులను జ్ఞాపకం చేసుకయ్యా. నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు. ఈ హల్లిలో మినిస్ట్రీస్ను దీవించి ఆశీర్వదించు. దైవజనులను బలపరచు. నీ రెక్కల నీడలో దాచి కాపాడతాను. కుటుంబాన్ని దీవించి వర్ధలింపజేయి తండ్రి. అనేకులు నాయన మార్చగల జ్ఞానాన్ని దయచేయ్యా. సమస్త చేతులకు సమర్పించుకుంటాయా. నిశ్చితమైతే నీ రాకడ లేడైతే మరొక దినం మేమందరం కలుసుకున్నట్టుకు మరొక మారు మమ్మల్ని నాయన సమకూర్చమని ఈ పాటనికి సమర్పించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడేని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేరికుడి